హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్ చెలు. ఈరోజు మన వీడియోలో రాగి దోశలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి అప్పటికప్పుడు వేసేసుకోవచ్చండి. దీనికి రాగులు నానబెట్టడం, రుబ్బడం ఇవి ఏమీ అవసరం ఉండదు. ఉదయం హడావుడిగా ఉంటాం కదండి, పిండి లేనప్పుడు కానీ ఒక్కొక్కసారి ఏం టిఫిన్ చేయాలో తోచదు. అలాంటప్పుడు కానీ ఇది ట్రై చేయొచ్చు. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది, క్రిస్పీగా బాగా వస్తాయి. ఈ దోశలకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ కూడా చూపిస్తున్నాను, చాలా బాగుంటుంది. రాగి దోశలకి 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. ఇది బయట కొన్న రాగి పిండేనండి, ఆడించింది కాదు. 1 కప్పు రాగి పిండికి అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండి, పావు కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి ఖచ్చితంగా వేసుకోవాలండి, ఎందుకంటే రాగి పిండి బియ్యం పిండి రెండిట్లో కూడా జిగురుదనం ఉండదు కాబట్టి గోధుమ పిండి వేసుకుంటే దోశలు బాగా వస్తాయి. ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ 1, క్యారెట్ తురుము, చిన్న క్యారెట్ 1 తీసుకున్నానండి, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, అర స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే మీ దగ్గర కొత్తిమీర ఉంటే కనుక కొత్తిమీరను కూడా చిన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసుకున్నాక అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు పోసి కలుపుకోవాలి. అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చండి. ఈ పిండి మరీ పల్చగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. చూడండి, పిండి కాస్త చిక్కగా ఉంది కదా, ఇంకొంచెం నీళ్లు పడతాయి. నేను 1 అరకప్పు వరకు వేస్తున్నానండి, అంటే మొత్తానికి 4.5 కప్పుల నీళ్లు పట్టినవి, కరెక్ట్గా సరిపోతాయి. ఈ విధంగా ఉండాలండి. ఇది ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇది నానే లోపల చట్నీ చూద్దాము. నేను కొబ్బరి చట్నీ చూపిస్తున్నానండి. కొబ్బరి చట్నీకి చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు 1 కప్పు. 1 కప్పు కొబ్బరి ముక్కలకి 1 కప్పు పుల్లశనగపప్పు వేసుకోవాలి. పుట్నాల పప్పు అంటారు కదా, అది 2 సమానంగానే తీసుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 4 కాయలు తీసుకున్నాను. దీనికి పచ్చిమిర్చి వేయించాల్సిన అవసరం ఉండదండి, అలా పచ్చివే వేసేయచ్చు. చట్నీ చాలా బాగుంటుంది. పావు స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, చాలా కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు ఎక్కువైందనుకోండి పుల్లగా ఉంటుంది. అలాగే తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొన్ని రకాల చట్నీలు కారంగా ఉంటే బాగుంటుంది, కానీ కొబ్బరి చట్నీ అలా కదండి, కమ్మగా ఉండాలి. కమ్మగా ఉంటే బాగుంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకొని పోపు పెట్టుకుందాం. నేను కొంచెం నీళ్ళు కూడా పోసి కలుపుతున్నాను. గట్టి చట్నీ ఇష్టపడే వాళ్ళైతే నీళ్ళు పోసుకోవద్దు, పలుచగా తినే వాళ్ళైతే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. పోపు కోసం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, కొబ్బరి చట్నీ తయారైంది. చూడండి ఎంత బాగుందో, ఏ టిఫిన్స్లోకైనా తినచ్చు. ఈ లోపల మనకి పిండి కూడా నాని ఉంటుంది. ఇంకొకసారి కలుపుకోవాలి. ఇన్స్టెంట్గా వేస్తున్నాం కదండి, కాస్త నానబెట్టి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దోశలు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం వేడవ్వాలి. పెనం బాగా వేడిగా ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టి దోశ వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్నాం కదా, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నూనె వేసుకోవాలి. పెనం సరిగ్గా వేడవకుండా వేశారనుకోండి దోశలు రావు, అంటుకుపోయినట్టు అయిపోతాయి. మనం రవ్వ దోశలు ఎలా వేసుకుంటామో అదే విధంగా, కాకపోతే రవ్వ దోశలు కలిపినంత పల్చగా పిండి కలపకూడదు. చూడండి, ఇది ఇలా కాలింది కదా, ఇలా కాలితే సరిపోతుంది. రెండో వైపుకి తిప్పాల్సిన అవసరం ఉండదండి, ఒకవైపు కాలితే సరిపోతుంది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని దోశలు వేసుకోవాలి. ఇంకొక దోశ వేసే ప్రతిసారి క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ ఇలా పెనాన్ని తుడిచి వేసుకోవాలి. మీకు అప్పుడు అంటుకోకుండా చాలా బాగా వస్తాయి. ఈ దోశలనే కాదు, మీరు ఏదైనా సరే ఒక దోశ వేసిన తర్వాత ఇంకొకటి వేసే ముందు పెనాన్ని అలా తుడిచి వేసుకున్నారనుకోండి చక్కగా వస్తాయి. చూడండి, ఇది కూడా ఇలా కాలింది కదా, ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, రాగి దోశలు తయారైనవి. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో, క్రిస్పీగా వస్తాయి. చల్లారితే కాస్త మెత్తబడతాయి, చల్లారిన తర్వాత తిన్నా కూడా బాగుంటాయి. దీనికి కాంబినేషన్గా నేనైతే కొబ్బరి చట్నీ చూపించాను. మీకు నచ్చిన చట్నీతో తినొచ్చు, లేదా ఊరగాయతో కానీ ఏదైనా రోటి పచ్చడితో అయినా తినొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.